హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండ్స్. ప్రజెంట్ అయితే నేను న్యూ ట్రెండ్లో కేఎల్ఎం షాపింగ్ మాల్లో ఉన్నా. సో కేఎల్ఎం షాపింగ్ మాల్ యాజ్ యూజువల్ మనందరికీ తెలిసిన పెద్ద షాపింగ్ మాల్. చాలా మందికి ఇక్కడ డౌట్ ఉంటుంది అనమాట, బయట నుంచి వెళ్ళేటప్పుడు చాలా పెద్ద షోరూమ్ కదా, ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయని చాలా మందికి అనుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయనేది నేను చూసి మీకు కూడా చెప్తా. అట్ ద సేమ్ టైం ఇక్కడ నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ప్రీవియస్గా నేను కేఎల్ఎం షాపింగ్కి వచ్చినప్పుడు చూసుకున్నప్పుడు నేను కూడా అలాగే అనుకున్నా. ఈ షోరూమ్ చూసిన తర్వాత ఇక్కడ రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయేమో అనుకుని భయపడి అనుకున్నాను. బట్ మొత్తానికైతే లోపలికి వచ్చిన తర్వాత చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. ఇంత తక్కువ అని ఆశ్చర్యపోయేంత ప్రైజెస్ మనకి కేఎల్ఎం షాపింగ్ మాల్ అయితే కనపడుతుంటుంది అనమాట. ఇంతకీ ఈ రోజు ఎలా ఉంది షాపింగ్ అనేది యాజ్ యూజువల్ మీతో పాటు నేను కూడా వెళ్ళాల్సిందే. మరి నాతో వస్తున్నారా? వచ్చేయండి. ఆగండి. షాపింగ్ అంటే మనందరికీ గుర్తొచ్చేది వెంటనే ఏంటి? సో బేసిక్గా లేడీసే కదండి. సో షాపింగ్కి వెళ్తున్నాం, శారీస్ చూపించండి అని అడుగుతారు కదా. సో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ మీకే షాపింగ్ చేసిన తర్వాత మేము వెళ్తాం. సో బేసిక్ ఇది కామన్ కదా. సో ఎవరైనా షాపింగ్కి వెళ్తే ఏం చేస్తారు? యాజ్ యూజువల్గా శారీస్ చూస్తూ ఉంటారు. సో నేను ఎవరి కోసం చూస్తాను? మా అమ్మ కోసం చూస్తాను. ఓకే. సో హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? సో కేఎల్ఎం షాపింగ్ మాల్లో చాలాసార్లు షాపింగ్ చేశాను. సో ప్రతిసారి అనుకుంటుంటారు అనమాట, బయట వెళ్ళే వాళ్ళు ఇక్కడ చూస్తే ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయని. ఇక్కడికి వచ్చి చూస్తే 600కి ఒక శారీ, 700కి 2 శారీస్ చాలా తక్కువగా ఉంటాయి అనమాట. సో వీటికి మినిమం ఎంత ఉంటుంది ఇక్కడ శారీ? అంటే మన దగ్గర స్టార్టింగ్ 400కి 2 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే 200కి ఒక శారీ అయితే వచ్చేస్తాయి అనమాట. 400కి 2, 450కి 2, 600కి 2, 700కి 2. సో మ్యామ్ ఏంటి ఈ సారీస్ ఏంటి మేడం? ఇవి పటోలా ఫ్యాన్సీ అంటారు. ఇవి చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. వీటిలో రకరకాల డిజైన్స్ అంటే ఇక్కత్ డిజైన్స్ అని, ఇట్లా పటోలా డిజైన్స్ అని, ఇలా చాలా డిజైన్స్ వస్తాయి. కలర్స్ కూడా చాలా బాగుంటాయి. మనకి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి అన్నమాట. కలర్ కాంబినేషన్స్. ఇది సారీ వస్తుంది, పళ్ళు. ఓకే. ఏం సారీ ఇది? పటోలా ఫ్యాన్సీ. నిజంగానే చాలా సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్. అంటే బేసిక్ ఎవరైనా శారీ కట్టుకున్న తర్వాత చిరాగ్గా అనిపిస్తుంది కదా, కానీ ఇదైతే అలా ఉండదు. చాలా సేపు ఒంటి మీద ఉన్నా ఉంచుకోవచ్చు. చాలా కంఫర్ట్ గా అయితే ఉంటది అనమాట. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఆపోజిట్ వస్తుంది, ఫుల్ డిజైనర్ వచ్చేస్తుంది. ఇంకా డిజైన్ కూడా వేయించుకోవలేదు, ఇంకా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం గానీ ఏమి ఉండదు. ప్లెయిన్ మామూలుగా అయితే ప్లెయిన్ వస్తుంది, దాని వర్క్ చేయించుకోవడం. మన శారీస్ కంటే కూడా ఈ మధ్య జాకెట్ కి ఎక్కువ ఖర్చు పెడుతున్నా కదా మేడం. దీనికైతే అవసరం లేదు. ఓకే. సారీ మొత్తం మనకి డిజైన్ వచ్చేసి ఇది బార్డర్ వస్తుంది. ఇది కూడా మనం హ్యాండ్స్ కావాలంటే హ్యాండ్స్ కి, అలాగా బ్యాక్ కావాలంటే బ్యాక్ అలా వేయించుకోవచ్చు. ఓకే. సారీ మొత్తం టోటల్ నుంచి డిజైన్ ఉంటుంది. ఓకే. ఆల్ ఓవర్ డిజైన్. మైండ్ లో ఏ కలర్ అయినా పెట్టుకోండి, ఏ డిజైన్ అయినా పెట్టుకోండి, మీకు 100% అయితే దొరుకుతుంది కేఎల్ఎం షాపింగ్ మాల్లో. సో మ్యామ్, సో ఇంత క్వాలిటీ ఉంది అండ్ కలర్స్ ఉన్నాయి, కాంబినేషన్స్ ఉన్నాయి, సాఫ్ట్ ఉంది మెయిన్ గా. సో ప్రైసెస్ ఎంత ఉంటాయి సార్? ఇవైతే మనకి 1000 నుంచి స్టార్ట్ అవుతాయి. 1000 నుంచి 5000 దాకా ఉన్నాయి. ఓకే. ఎవరు అంటే వాళ్ళ ఇది నుంచి ఎంతలో కొనగలరు అంతలో కొనుక్కోవచ్చు. అంటే 1000 రూపాయల నుంచి, అంటే సేమ్ డిజైన్స్ ఉంటాయి, కొంచెం ఫ్యాబ్రిక్స్ మారుతాయి, ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతూ ఉంటుంది. 1000 నుంచి 5000 దాకా ఉన్నాయి వీటిలో. సో ఫ్రెండ్స్, గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్తో బోల్డ్ అని శారీస్ అయితే చూసాం. బట్ చూడడానికైతే మనకి అవకాశం రాలా, ఎందుకంటే మనకి టైం తక్కువ ఉంది. అట్ ద సేమ్ టైం ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి. సో మరి ఫస్ట్ వరకు వచ్చేసాం. ఇక్కడ మనకి పట్టు, పెళ్ళిళ్ళు, ఏదైనా ఫంక్షన్లు అవి ఉంటాయి, గాగ్రాస్, రిసెప్షన్స్, మ్యారేజెస్, వీటికన్నిటికి కూడా సో మనకి ఫస్ట్ ఫ్లోర్ అని అనమాట. హాయ్ మ్యామ్. సో వర్క్ శారీస్ చాలా మంది లైక్ చేస్తున్నారు ఈ మధ్య. శారీస్ తీసుకున్న తర్వాత దాన్ని ఏదో ఒక వర్క్ చేస్తారు అన్నమాట, పెయింట్ వర్క్ అనో లేదంటే ఏదో ఒక వర్క్. సో ఇవేంటి ఇవి? ఏంటంటే మనకి పట్టు శారీస్ సార్.
ఇవి పట్టు శారీస్ వస్తాయి. కలర్స్ అయితే చాలా బాగుంటాయి. అసలు చాలా రిచ్ గా ఉన్నాయి మ్యామ్ ఇవి. ఇవి మనకేంటంటే శారీ కంటే ఇప్పుడు బ్లౌజ్ హైలైట్ చేస్తున్నారు. దానికోసం వర్కుల కోసం చాలా కాస్ట్ పెడుతున్నారు. ఆ అవసరం లేకుండా బ్లౌజ్ కూడా మనం వర్క్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఇది బ్యాక్ నెక్ వస్తుంది. ఇది హ్యాండ్స్ వర్క్. సో ఐ థింక్ ఇది ఎంత ఉంటుంది మేడం సారీ? మీరు ఎంత అనుకుంటున్నారు చెప్పండి? ఐ థింక్ 10,000-15,000 అలా ఉంటుంది. కాదు, 5,000కి 2 చీరలు. ఓర్ నాయనో, 5,000కి 2 శారీస్. నేను 15 అనుకున్నాను యాక్చువల్గా, పట్టు శారీ కదా, నేను ఆ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తాను కదా ఎవరైనా. బట్ ఇక్కడ ఐ థింక్ 5,002 అంటే 2,500. సో మీరు షాపింగ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేయండి, ఎక్కడైనా చేయండి. కానీ ఒక్కసారి కేఎల్ఎం షాపింగ్ రండి. సో ఇక్కడ షాపింగ్ చేసిన తర్వాత మీకే అర్థమైపోతుంది షాపింగ్ ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటుంది, కేఎల్ఎంలో ఎలా ఉంటుంది, ఆ డిఫరెన్స్ అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో వన్ మోర్ కలర్ చూద్దాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం అయితే పింక్ ఒకటి చూసాం, ఎల్లో. కలర్స్ అయితే అన్ని బాగుంటాయి సార్. అంటే బాగుంది, ఇది బాగాలేదని ఏం లేదు. మరి ఎక్కువ డార్క్నెస్ లేకుండా చాలా లైట్ కలర్లోనే ఆ రిచ్నెస్ మెయిన్ అదైతే 100% కనపడుతుంది అనమాట. మనకి ఈ కాస్ట్ నుంచి 15-20 దాకా ఉన్నాయి. 20 వరకు ఉన్నాయి. ఓకే, పక్క 2,500కి అయితే ఒక శారీ అండ్ 5,000కి అయితే 2 శారీస్. ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ అండి. హ్యాండ్లూమ్ శారీస్, పట్టు శారీస్, హ్యాండ్లూమ్ శారీస్, సిల్క్ శారీస్, ఫ్యాన్సీ శారీస్. శారీస్లోనే ఇన్ని ఉంటాయి. ఏంటి మేడం ఇది? ఓకే, సో ఏంటి మేడం ఇది? ఇది కుప్పడం పట్టు అంటారు. కుప్పడం పట్టు. ఓకే, ఏంటంటే చాలా లైట్ వెయిట్ గా. సో మిమ్మల్ని కూడా విసిగించదు అనమాట. హ్యాపీగా ఆ జర్నీలో కానీ ఆ ఫంక్షన్లో కానీ హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మా ఆయన మంచి శారీ కొనిచ్చాడు అనే ఫీల్ అయితే ఉండిపోతుంది యాజ్ యూజువల్. ఓకే మేడం, ఇవి కాకుండా ఇంకా ఉప్పాడ పట్టు, మంగళగిరి పట్టు, అన్ని రకాల పట్టులు ఇక్కడ మనకి అవైలబుల్. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ పట్టు చూసాం కదా, ఇది హ్యాండ్లూమ్ లో పట్టు అన్నమాట. ఓకే, ఇది సారీ ఓవరాల్ డిజైన్. ఓకే, ఇది పళ్ళు వస్తుంది మనకి, బ్లౌజ్ కూడా ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, కాంబినేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది, నాకు బాగా నచ్చింది. ఓకే, ప్లెయిన్. సో దీనికి మనం వర్క్ కూడా చేసుకోవడానికి ఉంటుంది. ఖచ్చితంగా చేసుకుంటే బాగుంటుంది, ఇంకొంచెం రిచ్ లుక్ వస్తుంది. యాజ్ యూజువల్. సో అందుకే షాపింగ్ అయితే ఫ్యామిలీతో సహా వచ్చేయండి. కిడ్స్కి, మీ వారికి, మీకు అందరికైతే ఇక్కడ షాపింగ్ అయితే ఉంది. సో అలా షాపింగ్ చేసుకుంటూ వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కలెక్షన్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా, ఇదంతా కూడా చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది కదా. సో యాజ్ యూజువల్ అమ్మాయిలు అంటేనే బ్యూటిఫుల్. మరి అమ్మాయిలు ఇంకా బ్యూటిఫుల్ డ్రెస్సెస్ వేస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్. మరి అలాంటి డ్రెస్సులు కావాలంటే మనందరం రావాలి కేఎల్ఎం షాపింగ్ మాల్. సో అండ్ యాజ్ యూజువల్ వన్ మోర్, ఇక్కడ మరో అమ్మాయి అండి. హాయ్ నాన్న, నీ పేరేంటి? లాలు. లాలు, వెరీ నైస్ నేమ్, బ్యూటిఫుల్ నేమ్. సో ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే అర్థమైంది కదా నేనేం చెప్పాను. నేను కూడా వేసుకోవాలనింది, బట్ నాకు ఛాన్స్ లేదు. ఓకే, సో ఏంటివి? లెహెంగాస్ సార్. లెహెంగాసా? ఓకే, అంటే అది రిసెప్షన్ అప్పుడు అలా వేసుకున్నారా? ఓకే ఓకే, చాలా హెవీగా ఉన్నట్టుంది. చాలా హెవీగా ఉంటుంది సార్. ఓకే, ఇది ఫంక్షన్స్ కి అందరిలో స్పెషల్ గా కనపడాలంటే ఆ మాత్రం ఉండాలి సార్. యా ఓకే, ఇది పెళ్లి కూతురుకా? పెళ్లి కూతురికి ఫంక్షన్స్ ఉంటాయి కదా సార్. ఆ ఫంక్షన్స్ ఇది పెళ్లి కూతురు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగుంటది. అట్ ద సేమ్ టైం బయట వాళ్ళు ఎవరైనా పెళ్లి కూతురు కాకుండా వేసుకోలేరు అనుకో, పెళ్లి కూతురు సింపుల్ ఉంటుంది సార్. వాళ్ళకైతే మనకి సింపుల్ గా ఉంటుంది. పెళ్లి కూతురికి కొద్దిగా రెడ్ కలర్స్, గ్రీన్ లైక్ అలా ఉంటాయి. ఫ్రెండ్స్, నేను అదే అంటున్నా, చాలా మందికి డిఫరెంట్ కలర్స్ తీసుకోవాలని ఉంటది. సో అది ఖచ్చితంగా ఇక్కడ చాలా కలర్స్ మనకు కనపడుతున్నాయి కాబట్టి యాజ్ యూజువల్ మనకి ఏవైతే కలర్ లైక్ చేసుకుంటామో అది వేసుకోవచ్చు. ప్రైస్ నుంచి ఎండింగ్ ప్రైస్ దాకా ఉన్నాయి. ఇది మీకు ఫంక్షన్ లో ఉన్న అమ్మాయిలు కాకుండా పక్కన ఉన్న వాళ్ళ దగ్గర వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది కొద్దిగా సింపుల్ గా ఉంటుంది. సింపుల్ గా ఉంటుంది చూడండి, సింపుల్ గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే జార్జెట్ థ్రెడ్డింగ్ డిజైన్స్ చాలా బాగుంటుంది కలర్స్.
సో ఇది బ్లౌజ్ బ్లౌజా? ఓకే, ఇది బ్లౌజ్ వస్తుంది, బెల్ట్ కూడా ఓ బెల్ట్ కూడా వస్తుంది. కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ జార్జెట్ లో. ఓకే, ఓకే. మనకి కౌంటర్ కూడా చాలా చిన్నది ఉంది. ఇప్పుడు ఏంటంటే అది పనిగా దీనికి మాత్రమే ప్రెస్ట్గా. సో ఇలా ఉమెన్ షాపింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే మనం అనుకుంటుంటాం కానీ వాళ్ళు ఏంటి ఇంత టైం స్పెండ్ చేస్తారు అక్కడ అనుకుంటుంటాం కదా. కాజ్ అయితే ఇదే, ఇన్ని వాటిల్లో చూస్ చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు కదా. అందుకే ఉమెన్స్, లేడీస్, హ్యాట్స్ ఆఫ్. సో ఇందాక నుంచి మనం చెప్పుకునేది ఏంటంటే కాంబినేషన్ మనకి ఏదైతే ఉందో అదంతా కూడా మనకి పక్కా అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి మెటీరియల్స్, టాప్స్ మెటీరియల్స్. ఓకే ఓకే, మెటీరియల్స్ కాటన్ ప్రింటెడ్. ఓకే, రఫ్ యూస్ కానీ ఆఫీస్ వేర్ కానీ అలా సమ్మర్ కానీ యూస్ అవుతుంది అనమాట. ఓకే, మొత్తం ప్రింటే ఉంటుంది. ఓకే, మొత్తం చున్నీతో సహా కాటన్ వస్తుంది. ఓకే, చాలా కంఫర్ట్ గా హాయిగా ఉంటది అసలు. అవును సార్, చాలా సాఫ్ట్ గా ఉంది అసలు. అవును సార్, చాలా మెత్తగా ఉంటుంది. ప్యూర్ కాటన్ వస్తుంది. ఇలా ఇది కొద్దిగా ఫంక్షన్ వేర్ కి ఇలా సెట్ అవుతుంది. ప్యూర్ ఆర్గంజా వస్తుంది. ఓకే, మొత్తం థ్రెడ్ డిజైన్స్. ఓకే, ఆర్గంజా అన్న నీకు గుచ్చుకునేది ఏమి ఉండదు సార్, విత్ లైనింగ్ తో సహా వస్తుంది. ఓకే ఓకే, లైనింగ్ ఉంటుంది. చున్నీ జార్జెట్ వస్తుంది. ఓకే, చున్నీ జార్జెట్ నీట్ గా ఉంటుంది చమ్కీ వర్క్ తో. ఓకే, కలర్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి సార్, వెరైటీ కలర్స్ ఉన్నాయి. ఇదేంటి, ఇది కూడా అదేనా మెటీరియల్? ఇది కూడా జార్జెటే వస్తుంది. కలర్ చాలా సూపర్ గా ఉంది. బ్రైట్ కలర్ వస్తుంది సార్, పర్పుల్ కలర్. మొత్తం థ్రెడ్ డిజైన్స్. ఓకే, దీనికి కూడా దుపట్టా ఫుల్ వర్క్ లో వస్తుంది. ఫుల్ డిజైన్ ఉంటది. ఫుల్ డిజైన్ వస్తుంది సార్, దీనికి జస్ట్ నెక్ వర్క్. దీనికి ఫుల్ వస్తుంది. ఫుల్ డిజైన్ ఫుల్ వస్తుంది. ఓకే, దీనికి అది పైటనా? అవును సార్, ఇది కూడా ఫుల్ వర్క్. దీనికి లెగ్గిన్ వాడాల్సిందేనా? లెగ్గిన్ లేదు సార్, దీనికి బాటమ్ ఉంటుంది. లైనింగ్ ఉంటుంది, బాటమ్ ఉంటుంది. ఓకే ఓకే. సో ఓకే, ఇవన్నీ ఆడవాళ్ళు ఎలాగో చూస్తున్నారు కాబట్టి వాళ్ళకైతే తెలుసు, నాకు తెలియదు కదా, అందుకని అడుగుతున్నాను అనమాట. ఓకే, బయట ఇది. అవును సార్, ఇది ఇంకో డ్రెస్ కుట్టించుకోవచ్చు లాగా. కుట్టించుకోవచ్చు సార్, అలా కూడా కుట్టించుకోవచ్చు. సీరియస్గా మీరు ఇలాంటి కలర్స్, డార్క్ కలర్స్ ఎప్పుడైనా తీసుకుంటే మీరు కొంచెం హెవీగా ఉన్నా కూడా కొంచెం స్లిమ్గా కనపడతారు. ఇది ఖచ్చితంగా మీరు ఏమైనా ట్రై చేయండి. సో ఎవరైనా అడగండి కావాలంటే, నిజంగా చాలా బాగుంది. డార్క్ కలర్స్ ఈజ్ మై ఫేవరెట్ కలర్స్. ఏదైనా ఉన్నాయంటే డార్క్ కలర్స్. హలో ఫ్రెండ్స్, ఈ మధ్య వినాయక చవితి అయిపోయింది. పండగ అయిపోయిన తర్వాత వినాయక చవితి వచ్చిన వెంటనే చాలా పండుగలు వస్తాయి కదా, దసరా, దీపావళి అని చాలా పండుగలు అయితే వస్తుంటాయి కదా. ఇలాంటి పండుగల్లో గోల్డెన్ ఆఫర్స్ పెడుతూ ఉంటారు. కార్ షోరూమ్, బైక్ షోరూమ్స్, అలాగే ఫర్నిచర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ సెట్ మీద ఎక్స్చేంజ్ ఆఫర్ అని పెడతారు. ఎప్పుడైనా మనం బట్టలకి ఎక్స్చేంజ్ అని విన్నారా? నేనైతే ఇంతవరకు వినలా. కానీ ఇక్కడ మనకి పాత ఇంట్లో ఉన్న డెనిమ్ క్లాత్ ఏదైతే ఉన్నాయో దానికి ఎక్స్చేంజ్ అంట. అసలు ఇంతకీ ఆ ఎక్స్చేంజ్ ఎంత, దాని వర్త్ ఎంత, సో అది ఏ కండిషన్లో ఉండాలి, ఇవి తెలుసుకోవాలి కదా. ఖచ్చితంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అబ్బా. సో ఇప్పటివరకు చేసిన షాపింగ్ ఏదైతే ఉందో అది అంతా మర్చిపోయా. అసలు ఇది నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎక్స్చేంజ్ ఏంటబ్బా అని. సో ఇంతకీ ఆ ఎక్స్చేంజ్ ఏంటి అవి తెలుస్తున్నా పదండి. ఓవర్ నాయనో, ఈ కలెక్షన్ అయితే నేను ఇప్పటి వరకు చూడలేదు బాస్. బేసిక్గా లేడీస్కి అయితే ఉంటాయి కదా అనుకున్నా, బట్ వాళ్ళకి 3 floors దాకా అయితే కలెక్షన్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇంకా జెంట్స్ కంటే ఏముంటాయి ఈ కలెక్షన్. ఓకే, మన ప్యాంట్ షర్ట్స్
ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ కలెక్షన్ చూస్తే మతి పోయింది. సో అయితే నాకు ప్రధానంగా ఇందాక నుంచి నేను ఒకటే కొడుతుంది ఏంటంటే ఎక్స్చేంజ్. అసలు డ్రెస్లకి ఏంటి అబ్బా ఎక్స్చేంజ్, నాకు ఇది ఇప్పటికీ డౌట్ అయితే ఉందన్నమాట. హాయ్ బాస్, ఎలా ఉన్నారు? సో ఎక్స్చేంజ్ నేను గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చినప్పటి నుంచి నా చూపు అంతా దాని సాయం ఉందన్నమాట. కేఎల్ఎం డెనిమ్ ఎక్స్చేంజ్ మేళా అని. ఏంటి బాస్ అది? ఇప్పుడు డెనిమ్ ఏదైతే ఉంటుందో మన దగ్గర డెనిమ్ అంటే జీన్స్ క్లాత్స్ ఏవైతే ఉంటుందో అవైతే మన దగ్గర తీసుకొస్తే మనమైతే దాని మీద 200 అనేది వోచర్ ఇస్తున్నాం సార్. ఓకే, అప్పుడు మనకి దానికి 999 పర్చేస్ చేస్తే దాంట్లో 200 అనేది లెస్ అవుతుంది. ఓకే, అంటే మన దగ్గర ఉన్న డెనిమ్ అంటే ట్రౌజర్స్ కానీ లేదంటే జాకెట్స్ కానీ ఎలాంటి కండిషన్ లో ఉన్నా పర్లేదు, ఓకే తీసుకొచ్చేస్తే మనమైతే 200 వోచర్ అనేది ఇస్తున్నాం. ఓహో, అంటే ఒక్క డెనిమ్ పైన 200. దీని మీద మనం 1000 పర్చేజ్ చేసుకుంటే 200 లెస్ అయిపోతుంది. ఓరు బాబోయ్, అసలు మనకి ఎవరైనా ఇస్తారా ఈ ప్రైస్? నాకైతే ఎవరు, ఎందుకంటే మనం బయట ఎవరికైనా ఇస్తే కూడా ఎంత ఇస్తారు, ఒక 30 రూపీస్ 40 రూపీస్ ఇస్తారేమో బయట మన మార్కెట్లో. అంటే బయట అమ్ముతారు కదా, కొంతమంది అడుగుతుంటారు కదా. సో వాళ్ళకి ఇస్తే కూడా ఐ థింక్ 10 నుంచి 50 లోపలే ఇస్తారు ఎవరైనా. బట్ ఇక్కడైతే కేఎల్ఎంలో మనకి 200 రూపీస్. సో ఎనీ జీన్స్ ఎలాంటి కండిషన్లో ఉన్నా సరే, సో అది ఎలా ఉన్నా సరే తీసుకొని వస్తే మన దగ్గర అయితే 200 అనేది వోచర్ అయితే కన్ఫర్మ్ గా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఎందుకంటే ఏం కావాలి చెప్పండి. సో మీ ఇంట్లో ఉన్న ఎన్ని కలెక్ట్ చేసుకోండి, ఎన్నైనా తీసుకోవచ్చా? ఎన్నైనా తీసుకోవచ్చు సార్. ఓకే, ఎన్నిటికైనా 200 అనేది వోచర్ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఇది మాత్రం చాలా సూపర్ ఆఫర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఎక్స్చేంజ్లో ఇది వేరే లెవెల్. సో మీ దగ్గర డెనిమ్ క్లాత్ అంటే జీన్స్ క్లాత్ ఏదైనా ప్యాంట్ కానీ అలాగే జాకెట్స్ కానీ ఇంకేదైనా మీ దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా కేఎల్ఎం తీసుకురండి. 1 2 కాదు, ఎన్నైనా తీసుకురండి. సో కానీ ప్రతిదానికి 200 రూపీస్ అయితే కూపన్ అయితే వస్తుంది. ఈ కూపన్ని మనం యూస్ చేసుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు. అయితే ప్రతిదానికి 999 మనం పర్చేజ్ చేసుకుంటే 200 లెస్ అవుతుంది అనమాట. ఇదైతే నాకు బోల్డ్ అంత నచ్చింది. నార్మల్ గా మనకైతే ఇంతకు ముందు సంథింగ్ ఉండొచ్చు, డెనిమ్ కి డెనిమ్ మాత్రమే తీసుకోవాలని ఉండొచ్చు. ఇప్పుడైతే అంటే గర్ల్స్ వేర్, కిడ్స్ వేర్ ఏదైనా కూడా మన దగ్గర ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు. కానీ శారీస్ మాత్రం అవ్వట్లేదు సార్. శారీస్ తప్ప అన్నిటికీ యూజ్. ఓకే, ఆ 200 కూపన్స్ అయితే మనం ఎక్కడైతే వాడుకోవచ్చు అంటే, బట్ శారీస్ వరకు వదిలేసుకుంటే మిగతా ఇక్కడ ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు. దాంట్లో మనకి 200 అయితే లెస్ అవుతుందంట. సో ఫ్రెండ్స్, అయితే నాకైతే బోల్డ్ అని డెనిమ్ క్లాస్ అయితే ఉన్నాయన్నమాట ఇంట్లో. ఇవన్నీ తీసుకొచ్చా, షాపింగ్ చేస్తా, కేఎల్ఎంలో దుమ్ము దులిపేస్తా. మేడం, డెనిమ్ అయితే ఎక్స్చేంజ్ చెప్పారు కదా కేఎల్ఎంలో, 2 ప్యాంట్స్. కూపన్ ఇక్కడ కాదు సార్, క్యాష్ కౌంటర్. మీ పేరు, మొబైల్ నెంబరు ఏముంది? నేను అక్కడికి వెళ్ళొచ్చు. ఇంకా ఈ క్లాత్ మీ దగ్గరే ఉంటుందా? అవును సార్. ఓకే, కూపన్ రిసెప్షన్. మొబైల్ నెంబర్ 988. ఎప్పటి నుంచో పడేద్దాం అనుకున్న నా జీన్స్ ప్యాంట్స్ అయితే మొత్తానికి అయితే హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే పడేద్దామా అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ప్రతి పండగకి బీరువా సర్దినప్పుడల్లా పడేద్దాం అనుకుంటున్నా. బట్ మొత్తానికి కేఎల్ఎంలో అయితే ఆఫర్ అయితే వేరే లెవెల్ అనిపించింది. సో మొత్తానికి నాకు ఈ 2 డెనిమ్స్ కలిసి నాకు 400 రూపీస్ కూపన్ అయితే వచ్చిందనమాట. దీంతో నేను షాపింగ్ చేసుకుంటే ఈ 400 రూపీస్ నాకు లెస్ అవుతుందంట. సో షాపింగ్ కూడా చేస్తాం. సో ఎలా అవుతుంది ఏంటనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, నాకైతే షాపింగ్ చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 400 రూపీస్ నాకు రిటర్న్ అయితే వస్తుందని. సో నా షాపింగ్లో నాకు 400 అయితే డిస్కౌంట్ అయితే వచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ థింక్ మీరు కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఇంకా సెర్చ్ చేయాలి, ఇంట్లో చాలా ఉన్నాయి, బట్ 2 దొరికాయి ప్రజెంట్ అయితే. నాకు ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా తీసుకొస్తాను. హాయ్ సార్. సో నాకైతే కేఎల్ఎం షాప్కి వచ్చిన ప్రతిసారి కూడా మంచి కలెక్షన్ నాకు కనపడుతుంది, ఎప్పుడు డిఫరెంట్గా కనపడుతూ ఉంటుంది. ఈసారి నాకు ఎక్స్చేంజ్ మేళా అనేది చాలా హ్యాపీగా అనిపించింది సార్. సో ఈ మేళా ఎందుకు సార్, ఇప్పుడు ఈ సీజన్ ఎందుకు పెట్టారు ఇది? యాక్చువల్గా ఏంటంటే మెయిన్ జీన్స్ ఏదైతే ఉందో ఓల్డ్ జీన్స్ మనం వాడకుండా ఎప్పుడు పడేస్తుంటాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ జీన్స్ కి 200 రూపీస్ వోచర్ అనేది ఇస్తున్నాం. అదేంటంటే శారీస్ తప్పించి అన్ని సెక్షన్స్ లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అది 1000 రూపీస్ మీద ఒక వోచర్ అనేది రిడీమ్ అవుతుంది సార్. అది సో నేను ఆల్రెడీ షాపింగ్ చేశాను సార్, నేను తీసుకున్నాను కూడా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేను మామూలుగా డిస్కౌంట్ అడగడం కంటే కూడా
సో నేను హ్యాపీగా తీసుకున్నాను కదా. డైరెక్ట్ గా మీకు 200 రూపీస్ ఒక ఓచర్ రిడీమ్ అయిపోతుంది ఎవ్రీ 1000 లో. 20% డిస్కౌంట్ ఆల్ సెక్షన్స్, శారీస్ కాకుండా అన్నిటి మీద వర్తిస్తుందండి. సో ఇంకొకటి నచ్చింది ఏంటంటే, సో నేను డెనిమ్ క్లాత్ తెచ్చినప్పుడు వాళ్ళు క్వాలిటీ కూడా చెక్ చేయలేదు అనమాట. సో ఎలా ఉన్నా పర్వాలేదు అని చెప్పి తీసుకున్నారు. ఏ డెనిమ్ అయినా ఎక్స్చేంజ్ తీసుకుంటాం సార్. ఒక డెనిమ్ కి 200 రూపీస్ ఓచర్ ఇస్తున్నాం. ఓకే, ఇది నాకు చాలా సూపర్ గా అనిపించింది. సో ప్రెసెంట్ ఇది తప్ప ఇంకేమైనా ఉన్నాయి సార్ ఆఫర్స్? సార్ అన్ని సెక్షన్స్ లో అన్ని ఆఫర్స్ ఉన్నాయి సార్, ఆల్ సెక్షన్స్ లో. ఇది ఏంటంటే ఎక్స్క్లూజివ్ గా రన్ చేస్తున్నాం. ఓల్డ్ డెనిమ్స్ అనేవి అందరు పడేస్తుంటారు కాబట్టి, సో ఏదో ఒక ఓచర్ అనేది ఇస్తే కస్టమర్ షాపింగ్ వస్తారు. మాకు ఇప్పుడు డెనిమ్స్ పాత పడేయడం ఎందుకు, 200 రూపీస్ ఓచర్, నాకు గిఫ్ట్ ఓచర్ వచ్చింది, 1000 రూపీస్ ఏదైనా సరే పర్చేస్ చేస్తే 200 రూపీస్ ఓచర్ రిడీమ్ అవుతుందండి. సో మొత్తానికైతే ఐఎమ్ వెరీ 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 హ్యాపీ బాస్. ఓకే, సో ఫ్రెండ్స్ మీరు కూడా కేఎల్ఎంకి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నా షాపింగ్ సూపర్గా జరిగింది అండ్ నా కలెక్షన్ కూడా బాగుంది. అయితే నేను ఇచ్చిన డెనిమ్ ఏదైతే ఉందో అది నిజంగానే యూజ్ అవ్వదు, అది ఎవరికి యూజ్ అవ్వదు అనమాట. బట్ అయినా కానీ వాళ్ళు తీసుకున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలే, అంటే ఆ డెనిమ్ తీసుకుంటారా లేదని అనుకున్నాను, బట్ అది కూడా తీసుకున్నారు అనమాట. సో ఎలాంటి కండిషన్లో ఉన్నా మీరు డెనిమ్ క్లాత్ ఏదైతే ఉందో అండ్ జాకెట్స్ కానీ అండ్ ట్రౌజర్స్ కానీ ఏదైనా సరే తీసుకొస్తే షాపింగ్ చేసుకోవచ్చు. ఎవరి 999 మీరు పర్చేజ్ చేస్తే ఆ 200 రూపీస్ లెస్ అయిపోతుందంట. సో ఈ షాపింగ్ అయితే ఇంటికి వెళ్ళి చాలా పండగ చేసుకోవాలి. సో ఇంకా బయలుదేరదామా మరి? ఓకే, బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్ చూసారుగా న్యూ ట్రెండ్స్, వావ్ అనే ఫీల్ అయితే నాకైతే అనిపించింది అనమాట. ఏదైనా షాపింగ్కి వెళ్తున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా కాసేపు అయ్యాక కాస్త బోర్ కొడుతుంది కదా, ఇంకెళ్ళిపోదాంలే తర్వాత ఎప్పుడైనా చూద్దాం అనిపిస్తుంది. కానీ కేఎల్ఎంలోకి వచ్చిన ప్రతిసారి నాకు ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఇంకా పర్చేస్ చేయాలి అని ఉంటుంది అనమాట. అది బోర్ అయితే అసలు కొట్టదు, ఎందుకంటే కలెక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. సో మనం తీసుకున్న కలెక్షన్ ఏదైతే ఉందో ఇంకా వేరే కూడా అవి ఈసారి వచ్చినప్పుడు అవి తీసుకోవాలి ఇవి తీసుకోవాలి అని ఉంటుంది అనమాట. ఎందుకంటే కలెక్షన్ ఈజ్ ద వెరీ గుడ్ అనమాట కేఎల్ఎంలో. అందుకే ఇంకొక విషయం కూడా ఏంటంటే మనకి ప్రైజెస్ అనేది చాలా రీజనబుల్ ప్రైజెస్లో క్వాలిటీ ఐటమ్ ఏదైనా కావాలంటే మన కేర్ ఆఫ్ అడ్రస్ అయితే కేఎల్ఎం. సో ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా షాపింగ్ చేయండి. ఇది వాళ్ళ న్యూ ట్రెండ్స్. మరో సరికొత్త ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. కెమెరామెన్ ఆదితో మురళీధర. చదవ బాయ్, సీ యూ.